వచ్చు, కొన్ని గ్రాంట్లు, కొన్ని అప్పులు ఏదైతేనే ఎంతో కొంత గతంలో కన్నా కాస్త ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపించారనే అభిప్రాయం అయితే అందరిలో ఉంది. సో కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడి 2 నెలలు కాకముందే మరి కేంద్రంలో మొదటి బడ్జెట్లో ఎంతో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది అనుకోవచ్చు. ఇంకా కమింగ్ 4 ఏవైతే ఉన్నాయో ఆ 4 సంవత్సరాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులకు సంబంధించి అదేవిధంగా రాయితీలకు సంబంధించి కూడా మెరుగైన ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే కలిగించింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులతోటి ముడిపడి ఉంది కాబట్టి. సో ఇదంతా ఒక ఎత్తైతే మరి కూటమి నేతలు దాడులకి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఢిల్లీ వేదికగా ఆయన తన గళాన్ని వినిపించున్నారు, నిరసన చేయన్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. సో మొత్తానికి మధ్యాహ్నానికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇదంతా దేనికి అనుకోవాలి? ఆయన ఉనికి చాటుకునేందుకు అనుకోవాలా, లేకపోతే నిజంగానే ఏపీలో ఈ విధంగా జరుగుతుంది అనుకోవాలా? ముందుగా బ్రహ్మనాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే పార్లమెంట్లో బడ్జెట్ని కేటాయించడంలో నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం సంతోషపడే విధంగా తన బడ్జెట్ ఇవ్వడం జరిగింది. వారిద్దరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు ఒక ఆక్సిజన్ ఇచ్చినట్లు ఈ బడ్జెట్ చూసిన తర్వాత. ఎందుకంటే ఎక్కడ అసంతృప్తి పడనివ్వకుండా అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా, ముఖ్యంగా రాజధాని రైతులు, ఏదైతే రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఈరోజు వాళ్ళ పడిన కష్టం, వాళ్ళు పడిన అవమానాలు, వాళ్ళ మీద పడిన కేసులు, వాళ్ళ మీద జరిగిన దాడులు, ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా తీసుకుంటారండి. నేను ఏదైతే మనకి కేంద్రం ఒక బడ్జెట్ ని ప్రవేశపెట్టిందో, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఒక సపరేట్ పేరాని క్రియేట్ చేసి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ, ఎందుకంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోండి, మీకు అవసరం ఉన్న మేరకు మేము బడ్జెట్ ఇస్తాం, అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్న హామీలు కావచ్చు, ఏదైతే ఉన్నది కూడా. హలో అజయ్ గారు కంటిన్యూ చేయండి. మొత్తం స్టీల్ ప్లాంట్ కూడా 620 కోట్ల రూపాయలు కేటాయించిన పరిస్థితి ఉంది. అవును, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి దానికి కూడా మేము మీకు ఆర్థికంగా అండగా నిల్చుంటాం, కేంద్రం మీకు ఉంది, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టించండి అని నిన్న బడ్జెట్ ఇచ్చిన తీరు. నిన్న ప్రతి ఒక్కరు పార్లమెంట్ లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికం కూడా అదే సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం మనకి సహాయం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బందులు లేవు అని. ఈ రోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం సంతోషంగా ఉన్నారు బ్రహ్మనాయుడు గారు, అదేవిధంగా కూటమి నేతలు సంతోషంగా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు ఎవరైతే రైతాంగం కానీ, ఆడపడుచులు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ, ప్రతి ఒక్క పౌరుడు కానీ ఎవరైతే బాధపడ్డారో, బాధించబడ్డారో, అవమానించబడ్డారో, కేసులు పెట్టించబడ్డారో, దాడులు చేయించుకోబడ్డారో, వీళ్ళందరూ కూడా నేను సంతోషంగా ఉంటే వీళ్ళందరూ సంతోషాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పోయాడు. ఈరోజు ఢిల్లీలో కూర్చున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి నేను ధర్నా చేస్తా, ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ చేస్తా అని గత 4 రోజుల నుంచి ఆయన కొట్లాడుతున్నాడు. దేనికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు, దాడులు జరుగుతున్నాయి కాబట్టి మేము వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాం, సింబాలిక్ ప్రొటెస్ట్ చేస్తామని. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఈయన శాంతి భద్రతల కోసం నిజంగా పోరాటం చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా శాంతి భద్రతలు సరిగా అమలు జరగకపోతే, లా అండ్ ఆర్డర్ సరిగా అమలు జరగకపోతే ఆయన ఫస్ట్ చేయాల్సిందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఒక 11 స్థానాలు అయితే ప్రజలు ఇచ్చారు కదా. ఈ రోజు నీకు ప్రతిపక్ష స్థానం కల్పించకపోవచ్చు, ఈ రోజు ఒక పులివెందుల నుంచి శాసన సభ్యుడివి కదా. ఈ రోజు నిజంగా నీకు పులివెందుల్లో ఎవరి మీద దాడి జరిగినా, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ కార్యకర్తల మీద ఎవరి మీద దాడులు జరిగినా, లేకుంటే వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా సరే నువ్వు ధర్నా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి? పులివెందుల నుంచి మొదలు పెట్టాలి. ఈ రోజు ఎందుకు మొదలు పెట్టట్లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న చిన్న ఎగ్జాంపుల్ బ్రహ్మనాయుడు గారు, ఏదైతే గవర్నర్ గారు అసెంబ్లీలో సభ నడుస్తుంటే
గవర్నర్ సభని మేము ముందుగానే అడ్డుకుంటామని ముందు రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అవును, అలాగే అడ్డుకున్నారుగా వారు ప్రసంగం చేసేటప్పుడు వి వాంట్ జస్టిస్ అని. ఇప్పుడు అంటే అది ఎట్లయిపోయిందంటే బ్రహ్మనాయుడు గారు, ఒక అరగంట అరిస్తే ఈ డిస్టర్బెన్స్ అంతా ఎందుకు, మార్షల్స్ ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అనే టీమును బయటికి పంపిండి అని అంటారేమో అని ఎదురు చూశారు. అసెంబ్లీలో మార్షల్స్ రాలేదు, కూటమి నాయకులు ఎవరు పట్టించుకోలేదు, గవర్నర్ గారు కనీసం వాళ్ళు అరిసే అరుపుల్ని ఆయన చెవుల్లో కూడా తీసుకోలేదు. అంటే పాపం ఉన్న 11 మంది కాబట్టి ఆ వాయిస్ అంత బలంగా వెళ్ళినట్లేదు. అంటే చేసే విధానం, అడిగే విధానం ఒకటి ఉంటుంది బ్రహ్మనాయుడు గారు. నిజంగా వాళ్ళు చేసే ప్రొటెస్ట్ ఏదైతే అసెంబ్లీలో వాళ్ళు చేస్తున్నారో అది నిజంగా పద్ధతి గల ప్రొటెస్ట్ అయితే, నిజంగా ప్రజల కోసం చేసే ప్రొటెస్ట్ అయితే డెఫినెట్ గా దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా మౌనంగా కూర్చొని మిగతా 10 మందిని మీరు అరవండ్రా నేను సైలెంట్ గా కూర్చుంటా బొమ్మ మాదిరి అంటే మిగతా 10 మంది మాత్రం ఎంతసేపు అరుస్తారు బ్రహ్మనాయుడు గారు? అరిసి వాళ్ళకి చిరాకు దొబ్బింది. జగన్మోహన్ రెడ్డి మౌనంగా కూర్చుంటే కుదరదు సార్, అయితే మీరు కూడా అరవండి సార్ అన్నారు వాళ్ళు. ఆయన నేను అరవటం బాగోదు అన్నాడు. అందరూ మేము బయటికి పోతామన్నారు, ఆయన కూడా బయటికి పోయాడు. మార్షల్స్ పంపిలేదండి, వీళ్ళే బయటికి పోయారు. సో మార్షల్స్ పంపిస్తే ఇక శాశ్వతంగా అసెంబ్లీకి వెళ్ళేటువంటి పని తప్పిద్ది అనుకున్నారా? అంతే. ఇప్పుడు మార్షల్స్ టచ్ చేస్తే ఏమంటాడండి ఆయన, నేను ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం అసెంబ్లీలో నా గొంతును లేవనెత్తుతుంటే మార్షల్స్ తోటి నన్ను బయటకు గెంటారని అదొక డ్రామా మొదలెడతాడు. ఎందుకు మనకు అవకాశం కల్పించాలి ఆయనకి? ఎంతసేపు అరుస్తాడండి? ఆయనకి 5 ఏళ్లు పరిపాలన చేయమని ప్రజలు అవకాశం ఇస్తే 5 ఏళ్లు భ్రష్టు పట్టించాడు రాష్ట్రాన్ని. అదే విధంగా ఈరోజు అసెంబ్లీలో కూర్చొని నువ్వు అరిసి ఆర్తనాదాలు పెడితే ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? ఎవడు పట్టించుకోడు కదా. గేటు బయటకు వచ్చాడు, గేటు బయట కాసేపు హడావిడి చేశాడు, మీడియా పట్టించుకోవాలి కాబట్టి ఆ మీడియా కూడా అంతంతా పట్టించుకోవట్లేదు, కొంచెం హడావిడి చేసి నేను ఢిల్లీ పోతా అన్నాడు. నిజంగా ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చొని ప్రొటెస్ట్ చేస్తే ఒక సాక్షి ఛానల్ తప్ప ఇంకెవ్వడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోడు. ఎందుకంటే ఆయన రాష్ట్రం కోసం చేయట్లేదు బ్రహ్మనాయుడు గారు, ఆయన స్వార్థం కోసం చేస్తున్నాడు. ఈరోజు ఢిల్లీలో కూర్చున్నాడు బ్రహ్మనాయుడు గారు. నేను మన ప్రైమ్ లైన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి నాది ఒక చిన్న విన్నపం రాష్ట్ర పౌరుడుగా. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాడుల మీద, శాంతి భద్రతల పైన మీరు ఏదైతే ఢిల్లీలో కూర్చొని సింబాలిక్ ప్రొటెస్ట్ చేస్తా అంటున్నారో, మొట్టమొదటిగా మీరు చేయాల్సిన ప్రొటెస్ట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మీరు ప్రొటెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటున్నాడు కదా బ్రహ్మనాయుడు గారు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి మరణం కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోనే ఉన్నప్పుడు జరిగింది కదా. అవును, ఆయనే చాలా సార్లు చెప్పాడు కదా, నారాసుర రక్త చరిత్ర ఆయనే కదా రాయించింది అంత పెద్దగా. సో దీని మీద అక్కడ చేయమంటారు ధర్నా ఇప్పుడు చెయ్యాలి కదా. మరి ఈ రోజు కూడా ప్రభుత్వం మాదే కదా, కూటమి ప్రభుత్వమే కదా, మేమే ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రిగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలపైన ఆయన పోరాటం ప్రొటెస్ట్ చేసేటప్పుడు మొట్టమొదటిగా ఆయన గుర్తు రావాల్సింది ఎవరు? సొంతం బాబాయ్ గుర్తుకు రావాలా. షర్మిల గారు అడిగారు ఆల్రెడీ, అదే అడిగారు షర్మిల గారు కూడా. ఇప్పుడు అందరూ అడుగుతారు సార్, రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా అడిగేది ఏంటి? నువ్వు ఫస్ట్ పోరాటం ఎవడు మేము చేయాలా? బాబాయ్ గుర్తుకు రావాలి కదా. ఇంట్లో వాళ్ళకి న్యాయం జరగాలిగా, తర్వాత బయట వాళ్ళకి. అంతే కదా సార్. ఇప్పుడు సొంత కుటుంబానికి న్యాయం చేయకుండా నేను రాష్ట్రం అంతా తిరుగుతుంటే అవ్వని పని కదా. ఈ రోజు తన సొంత చెల్లెళ్ళు అడుగుతున్నారు కదా, సొంత బాబాయ్కి న్యాయం చేయ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నువ్వు అని. అదే విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 సంవత్సరాలు అమర్నాథ్ గోడ మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు సార్. ఆ పిల్లాడి ఫోటో పెట్టుకొని ఆ పిల్లాడి కోసం ప్రొటెస్ట్ చేయాలా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కోసం ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వాళ్ళ ఎమ్మెల్సీ అత్యంత కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేశాడో ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫోటో పెట్టుకొని ప్రొటెస్ట్ చేయాలని ఢిల్లీ వీధుల్లో కూర్చొని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రహ్మనాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టాడు. రెండో సంతకం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాడు, రైతుల భూములను కాపాడాడు. ఏదైతే పేదవాడికి ఉచితంగా ఇసుకిస్తానో ఉచితంగా ఇసుక ఇచ్చే సంతకాన్ని పెట్టాడు. ఏదైతే పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తానో ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ 4,000 వెంటనే మొట్టమొదటి నెలనే చేశాడు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇచ్చాడు. ఏ ఒక్క ప్రాణం పోకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇంటి ముందుకు తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చాడు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నారు, పెట్టుబడిదారులు వస్తున్నారు, అందరితోటి మాట్లాడుతున్నాడు. రాష్ట్రం శరవేగంగా ముందుకు వెళ్తుంటే జనం జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారేమో ఒక భయంతో ఒక ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన గొడవని, ఒక ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన ఒక తగాదాని, అది జరిగిన ఘటన చాలా తీవ్రం. అది ఎవ్వరూ కూడా ఇట్లా ఖండించకుండా ఉండలేనిది. ఎవడైతే తప్పు చేశాడో వాడిని శిక్షించడం కంపల్సరీ. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకి భంగం కలిగింది, శాంతి భద్రతలు లేవు, నేను ఢిల్లీలో కూర్చొని ప్రొటెస్ట్ చేస్తా అంటే సిగ్గనేది ఉండాలి బ్రహ్మనాయుడు గారు. ఈరోజు కేంద్రం ఒక పక్క రాష్ట్రానికి ఆర్థిక సాయం చేస్తూ వెనకబడిపోయింది రాష్ట్రం 20 ఏళ్ళు, జాగ్రత్తగా కాపాడుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒకప్పుడు చాలా గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు దేశం అంతా. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో
అసలు ఆ మాటే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే భయపడే విధంగా మారిపోయింది. కాబట్టి ఆ బ్రాండ్ ను తీసేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా మీరు తీర్చిదిద్దుకోండి అని ఒక పక్క కేంద్రం మనకి సపోర్ట్ చేస్తుంటే, ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి అండి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవును. పులివెందుల నుంచి ఒక శాసనసభ్యుడు అండి ఆయన. బాధ్యత గల మనిషి అయితే నేను కూడా మీ అభివృద్ధికి తోడుంటాను, మీ వెంట నడుస్తాను, నా వల్ల మీకు ఏమైనా చిన్న సహాయం కావాలని అడగండి, నేను మీ వెంట నడుస్తాను. ఇది అలా మహారాష్ట్ర. ఒప్పుకో అంటే వారి అహం ఒప్పుకోదు కదా. వారు ముఖ్యమంత్రిగా చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని అనుకుంటున్నారు. ఈ కూటమి ఫెయిల్ అయితే బాగుండు అని కోరుకుంటారు, కానీ కూటమి సక్సెస్ అవ్వాలి పరిపాలన అని ఎలా కోరుకుంటారు సార్ ఎవరైనా? బ్రహ్మనాయుడు గారు ఇక్కడ విషయం ఏంటో తెలుసా సార్? గడిచిన 5 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డికి, నువ్వు నా మీద కక్ష సాధింపు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు నీకు 151 మ్యాండేట్ ఇచ్చారు, నీకు ఏదన్నా సలహాలు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తా. నువ్వు 30 ఏళ్ళు సీఎం సీట్ లో కూర్చుంటా అంటున్నావు, నాకు కావాల్సిన సీఎం సీట్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కావాలని చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాం కదా. ఇక్కడ సీట్ల గురించో లేకుంటే ముఖ్యమంత్రి పీఠం గురించో కాదు బ్రహ్మనాయుడు గారు, వెనకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు పరుగులు పెట్టించాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలా, పోలవరాన్ని శరవేగంగా కంప్లీట్ చేయాలా, రైతులను కాపాడాలి, యువతను కాపాడాలి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలా, పెట్టుబడులు తీసుకురావాలా. అది కదా ఈ రోజు ఒక సంకల్పం అంటే. ఈ రోజు ప్రజలు నిన్ను తిరస్కరించారు అంటే నీ అహమే కదా నీకు కారణం, నీ అహంకారమే కదా నీకు కారణం. నీ అహంకారమే ఈ రోజు నేను తొక్కి నారదీసి 11 సీట్లకి కుదించింది. ఇంకా కూడా సిగ్గు రాకుండా నేను ఢిల్లీలో కూర్చుంటే అంటే ఎవడు పట్టించుకుంటాడు సార్? ఢిల్లీ ఆయన కూర్చుంటే చేసుకోమనండి. ఈ రోజు మేము అడుగుతుంది కూడా అదే, నువ్వు ఢిల్లీలో చేసేటప్పుడు ఫస్ట్ నీకు నీ బాబాయ్ గుర్తు తెచ్చుకో, నీ బాబాయ్ కోసం ప్రొటెస్ట్ చేయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అసెంబ్లీలో, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా అతి త్వరలో బయటికి రాకపోతుంది, దాన్ని ఎవడైతే హత్య చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని నేను అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అది కూడా బయటికి తీస్తాం, కంగారేం లేదు. దానికి కూడా ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో తూచా తప్పకుండా అన్ని మేము పాటించుకుంటూ వెళ్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి గురించి ఆలోచించి సమయం కూడా మేము వృధా చేయం. ఆయన ఢిల్లీలో కాకపోతే డెహ్రాడూన్లో పోయి పోటీ చేసుకోమనండి, ప్రొటెస్ట్ చేసుకోమనండి. అజయ్ గారు, గతంలో మీకు వైకాపాకు చెందిన కార్యకర్త కల్లం హరికృష్ణారెడ్డికి